హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. ఈవై కంపెనీ నుంచి అనలిస్ట్ అనేటువంటి రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈవై కంపెనీ నుంచి బిజినెస్ కన్సల్టింగ్ రిస్క్ విభాగంలో అనలిస్ట్ అనేటువంటి రోల్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్కి ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 నుంచి 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ చూసుకుంటే యావరేజ్గా 5.7 lakhs per annum వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే ఏం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి డెలివరీ మెథడాలజీస్ గురించి కానీ డెలివరీ లైఫ్ సైకిల్స్ గురించి కానీ వీటి గురించి అయితే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అలానే బిజినెస్ ప్రాసెసెస్ కానీ ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ గురించి మార్కెట్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి అలానే రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ గురించి డీప్గా అండర్స్టాండింగ్ అయితే ఉండాలంటున్నారు. సో రిక్వైర్మెంట్స్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ అకౌంటింగ్ ఫినాన్స్ ఆర్ ఎకనామిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ వరకు చూసుకుంటే 0 నుంచి 1 year వరకు అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెషర్స్ నుంచి 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అని చూసుకుంటే ప్రాక్టికల్ అప్రోచ్ అయితే ఉండాలంటున్నారు. ఏవైనా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కానీ అలానే ఇన్సైట్ఫుల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి. అండ్ మీరైతే టీమ్స్తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. దెన్ ప్రొవైడింగ్ సర్వీసెస్ అక్రాస్ డిఫరెంట్ క్లయింట్ డిపార్ట్మెంట్స్. అండ్ మీకు డెప్త్ నాలెడ్జ్ గురించి లైక్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ గురించి బిజినెస్ ప్రాసెసెస్ గురించి డెప్త్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. అండ్ మీకు చేసే వర్క్ మీద కానీ క్యూరియస్గా మైండ్ఫుల్గా అయితే ఉండాలి. వైల్ బీయింగ్ అడాప్టబుల్ అండ్ క్రియేటివ్ ఇన్ దేర్ మెథడ్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ ప్రిఫర్డ్ స్కిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎనీ కార్పొరేట్ జాబ్కి అప్లై చేయాలంటే 18 years ఏజ్ అబోవ్ అయితే ఉండాలి. అండ్ శాలరీ చూసుకుంటే ఆన్ యావరేజ్గా 5.7 lakhs per annum వరకు మనకు శాలరీస్ అయితే ఉన్నాయి. ఫ్రెషర్స్కి స్టార్టింగ్ నుంచి 3 lakhs per annum నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ పే చేయాల్సిన అవసరం లేదు. సో సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీరైతే మీ రెజ్యూమేని అప్డేట్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు. దెన్ మీకైతే స్క్రీనింగ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సెలెక్ట్ అయితే మీకైతే మెయిల్ వస్తుంది రిగార్డింగ్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ. సో ఇట్ డిపెండ్స్ అనమాట. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడైతే మీకు అప్లికేషన్ లింక్ ఇచ్చాము. సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈవై కెరియర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమేలో ఈ స్కిల్స్ అన్ని మెన్షన్ చేసి అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేయండి. సో ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.